ఫ్రెండ్స్, ఈరోజు నా దగ్గర రియల్మీ బడ్స్ T500 Pro ఉన్నాయి. ఇవి 3000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చే బడ్స్. ఇవి యాక్చువల్లీ లాంచ్ అయినప్పుడు 2800 రూపాయల ప్రైస్ కి లాంచ్ అయ్యాయి. ఎఫెక్టివ్ ప్రైస్ 2600 రూపాయలకి వచ్చాయి. మొన్న ఈ బడ్స్ నేను రివ్యూ చేద్దామని ఆర్డర్ పెట్టినప్పుడు 3000 రూపాయల ప్రైస్ లో నాకు దొరికాయి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అమెజాన్ లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ జరుగుతుంది. సేల్ జరుగుతున్నప్పుడు కూడా ఈ బడ్స్ ప్రైస్ పెంచేశారు. నేను కొన్నప్పుడు 3000 ఉండేది, ఇప్పుడు 3200 రూపాయలు చేసేసారు. అసలు ఈ ప్రైస్ కి ఈ బడ్స్ కొనొచ్చా లేదా, ఈ బడ్స్ ఎలా ఉన్నాయి, వీటికంటే బెటర్ ఆల్టర్నేటివ్స్ ఇదే ప్రైస్ లో ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఈ రోజు వీడియోలో మీకు క్లియర్ కట్ క్లారిటీ ఇస్తా. ఫస్ట్ మెయిన్ రివ్యూలోకి వెళ్ళిపోతే నేను బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అవి ఇవి ఏం చెప్పట్లా, ఎందుకంటే బడ్సే బాక్స్ లో ఉండేది బడ్సే, కొన్ని ఎక్స్ట్రా ఇయర్ టిప్స్, టైప్ సి కేబుల్ అండ్ దీనికి ఎక్స్ట్రాగా ఒక ల్యాండ్ ట్యాగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా చూపిస్తా. ఈ ల్యాండ్ ట్యాగ్ ఒకటి మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్స్ట్రాగా, ఇంకంతే. మిగతా బడ్స్ లాగే బాక్స్ లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయి వీటిలో కూడా సేమ్ అంతే. ఇక ఈ బడ్స్ లో మేజర్ పాజిటివ్ పాయింట్, నాకు బాగా నచ్చిన పాయింట్ గురించి చూసామంటే డిజైన్ అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్. ఈ బడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. మన జనరల్ బడ్స్ తోటి కంపేర్ చేస్తే వీటి ఫార్మ్ ఫ్యాక్టర్ చాలా చిన్నగా ఉంది. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు, స్క్రీన్ మీద కనిపిస్తున్న 3 బడ్స్ లో ఈ బడ్సే చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇవి చేతిలో క్యారీ చేయడానికి కూడా కరెక్ట్ గా అరచేతిలో సరిపోతాయి. వెయిట్ చాలా తక్కువ ఉంది. విత్ కేస్ 43 గ్రామ్స్ ఉంటుంది. ఈచ్ బడ్ వెయిట్ వచ్చేసరికి 4.6 గ్రామ్స్ దాకా ఉంది. అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్ చిన్నగా ఉంది కాబట్టి ఈజీ టు క్యారీ. మీరు ప్యాంట్ పాకెట్ లో పెట్టుకొని క్యారీ చేయాలన్నా కానీ ఈజీగా క్యారీ చేయొచ్చు. బడ్స్ ప్యాంట్ పాకెట్ లో ఉన్నట్టు ట్రేడ్స్ కూడా తెలియదు. చాలా బాగుంది దీని ఫార్మ్ ఫ్యాక్టర్ అయితే. ఇది కాంపాక్ట్ గా ఉంటుంది, దీనికి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అదర్ కాంపిటీషన్ లో వచ్చే బడ్స్ తోటి కంపేర్ చేస్తే దీని సైజ్ చాలా చిన్నగా ఉంది. సైజ్ చిన్నగా ఉంది కదా అని బడ్స్ ఏమన్నా చిన్నగా ఉన్నాయి అంటే లేదు. ఇవి నార్మల్ ట్రెడిషనల్ బడ్స్ ఎలా ఉంటాయో ఇది దీని సైజ్ కూడా అంతే ఉంది. జస్ట్ ఈ కేస్ సైజ్ మాత్రం తగ్గుతుంది అంతే. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. ఈ హింజ్ క్వాలిటీ చూడొచ్చు, చాలా బాగుంది. ఈవెన్ బడ్స్ లోపల పెట్టే మ్యాగ్నెట్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. మనం బలంగా ఎదిలిచ్చినా కానీ బడ్స్ వేరుగా బయటకు వచ్చేట్లా చూడొచ్చు. కాబట్టి ఒక కాంప్రమైజ్ ఎక్కడ అనిపించింది అంటే దీనికి డెడికేటెడ్ రీసెట్ బటన్ లేదు. మేబీ దీని సైజ్ దీనికి ఒక కారణం కావచ్చు. ఈ సైజ్ లో రీసెట్ బటన్ వీళ్ళు అకామిడేట్ చేయలేకపోయారు. సో ఒకవేళ మీరు బడ్స్ ని రీసెట్ చేయాలి, వేరే కొత్త డివైస్ తోటి పేర్ చేయాలనుకుంటే బడ్స్ ఇలా తీసి చెవులో పెట్టుకొని ఈ 2 బడ్స్ టచ్ సెన్సర్స్ ని లాంగ్ ప్రెస్ చేసి 5 సెకండ్స్ పాటు పట్టుకోవాలి. అప్పుడు ఇవి పేరింగ్ మోడ్ లోకి వెళ్తాయి. అప్పుడు మీరు వేరే డివైసెస్ తోటి వీటిని పేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి కలర్స్ చెప్పడం మర్చిపోయాయి. మొత్తం 3 కలర్స్ లో వస్తాయి. నా దగ్గర ఉన్నది లెమన్ మింట్. ఇది బయట సైడ్ సిల్వర్ కలర్ లో, లోపల ఆరెంజ్ కలర్ లో ఉంటాయి. బడ్స్ వైట్ కలర్ లో ఉంటాయి. ఇంకో 2 కలర్స్ కూడా ఉన్నాయి. ఈ 2 కలర్స్ వేగన్ లెదర్ తోటి వస్తాయి. బడ్స్ కేస్ మొత్తం వేగన్ లెదర్ ఉంటుంది. ఒకటి ఎల్లో, బడ్స్ ఎల్లో కలర్ గానే ఉంటాయి, కేస్ కూడా ఎల్లో కలర్ గానే ఉంటుంది. టోటల్ లెదర్ ఫినిష్ తోటి వస్తుంది. ఇంకోటి చాక్లెట్ కలర్. ఇది ఏ రకంగా చాక్లెట్ కలర్ నాకు అర్థం కావట్లా. బయట బ్లాక్ కలర్ వేగన్ లెదర్ ఉంటుంది, లోపల బడ్స్ బ్లాక్ కలర్ బడ్స్ ఉంటాయి. అండ్ కేస్ కలర్ బ్లూ కలర్ ఉంటుంది. ఇందులో చాక్లెట్ ఎక్కడ ఉంది, అసలు వీళ్ళు చాక్లెట్ అనే పేరు ఎందుకు పెట్టారు అర్థం కాల. సరే, ఇక బడ్స్ అంటే మెయిన్ సౌండ్ క్వాలిటీ. ఇక సౌండ్ క్వాలిటీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మీరు ఈ బడ్స్ ని ఐఫోన్ లో కనెక్ట్ చేస్తే ఎట్లాంటి యాప్ లో కనెక్ట్ చేయాల్సిన పని లేదు. నార్మల్ బ్లూటూత్ నుంచే సౌండ్ క్వాలిటీ బాగా ఇస్తుంది. నేను ఏవేవైతే సౌండ్ స్టాట్స్ అని చెప్తానో అది ఐఫోన్ లో వితౌట్ ఎనీ యాప్ బాగానే వర్క్ అవుతుంది. లేదు ఆండ్రాయిడ్ ఫోన్ లో మీరు కనెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా రియల్మీ లింక్ యాప్ లో దీన్ని కనెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ యాప్ ద్వారా ఈ సౌండ్ క్వాలిటీని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ యాప్ ఓపెన్ చేయగానే ఈక్యూ మోడ్ అని ఉంటుంది. ఈ ఈక్యూ మోడ్ ని ఒరిజినల్ లో పెట్టుకోండి. ఒరిజినల్ లో పెడితే నియర్ టు న్యాచురల్ సౌండ్ వస్తుంది. లేదు సెరెనేట్ లో పెడితే బేసెస్ కట్ అయిపోయి ట్రెబుల్స్ ఎక్కువ వస్తాయి. అంటే క్లాసికల్ మ్యూజిక్ వినే వాళ్ళకి ఈ సెరెనేట్ బాగుంటుంది. ఇక క్లియర్ బేస్, డీప్ బేస్ అంటే ఇవి బేస్ కాన్సన్ట్రేటెడ్. లేదు ఇది కాదు మీరు కస్టమ్ ఈక్వలైజర్ సెట్ చేసుకుంటారంటే అది కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ కింద స్పేషల్ ఆడియో అని ఉంటుంది. ఇది ఆన్ చేసి పెట్టుకోండి. స్పేషల్ ఆడియో ఆన్ చేసి పెట్టుకుంటే 3D సరౌండ్ సౌండ్ వస్తుంది. అండ్ హై డెఫినిషన్ సౌండ్ LHDC 5.0 అని ఉంటుంది. దీని అయితే ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. సౌండ్ క్వాలిటీ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. అండ్ డైనమిక్ ఆడియో అని ఉంటుంది. దీని ద్వారా లో ఫ్రీక్వెన్సీస్, మిడ్స్, హైస్ మీరు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ నాలెడ్జ్ ఉంటే. ఇంకోటి వాల్యూమ్ ఎన్హాన్సర్ ఉంటుంది. ఈ వాల్యూమ్ ఎన్హాన్సర్ ఎందుకు పనిచేస్తుంది అంటే వాల్యూమ్ ని ఇంకా బూస్ట్ చేయడం కోసం. అంటే ఈ బడ్స్ లో మీరు 100% వాల్యూమ్ లో సాంగ్స్ వింటున్నా కానీ ఇంకా మీకు వాల్యూమ్ సరిపోలేదు అనుకుంటే అప్పుడు వాల్యూమ్ ఎన్హాన్సర్ ఆన్ చేసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం ఒక్కర్లేదు. నేనైతే జనరల్ గా కొద్దిగా తక్కువ సౌండ్ లోనే సాంగ్స్ వింటా. నాకైతే 80-90% దీనిలో సరిపోద్ది. ఎక్కువ సౌండ్ వస్తున్నట్టే ఉంది. లేదు మీకు ఇంకా ఎక్కువ కావాలి అప్పుడు మీరు వాల్యూమ్ ఎన్హాన్సర్ పెట్టుకోవచ్చు. వాల్యూమ్ ఎన్హాన్సర్ పెట్టుకుంటే పీక్ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కూడా ట్రాఫిక్ శబ్దాలు ఏమీ రాకుండా ఇయర్ ఫోన్స్ లో వినే కంటెంట్ మాత్రం మీకు వినిపిస్తుంది. ఇక యాక్చువల్ సౌండ్ క్వాలిటీలోకి వెళ్ళిపోతే నేను ఒరిజినల్ లో పెట్టుకుని ఉన్నా. ఈక్యూ మోడ్ ఒరిజినల్ లో పెట్టుకొని వింటేనే కరెక్ట్ గా తెలుస్తుంది. అందుకే నేను ఒరిజినల్ మోడ్ లోనే అన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ లోనే LHDC ఆన్ చేసుకొని యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకుని సాంగ్స్ విన్నాను. నాకేమనిపించింది అంటే బేస్ డామినేటివ్ గా ఉన్నాయి బడ్స్ లో బేస్ చాలా బాగుంది. ఓవరాల్ సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. ఓవరాల్ సౌండ్ క్వాలిటీలో బేస్ ఇంకో ప్లస్ పాయింట్. మంచి తంపియర్ బేస్ ఉంది. బేస్ లవర్స్ కి బడ్స్ చాలా నచ్చుతాయి. కాకపోతే ఈ బేస్ వచ్చి ట్రెబుల్స్ ని, వోకల్స్ ని కొద్దిగా డామినేట్ చేస్తుంది. అంటే లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ఏదైనా మనం సాంగ్స్ వింటున్నప్పుడు చాలా లోగా వచ్చే ఇన్స్ట్రుమెంటల్స్ కొన్ని ఉంటాయి. అండ్ కొన్ని చోట్ల అలా మెరుపులా వచ్చి వెళ్ళిపోయే వోకల్స్ కొన్ని ఉంటాయి. అలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ ని, అలాంటి మైన్యూట్ ఇన్స్ట్రుమెంటల్స్ ని ఈ బేస్ డామినేట్ చేస్తుంది. అంటే ఏదైనా సాంగ్ వింటున్నప్పుడు మీకు ఆ కంప్లీట్
ఎక్స్పీరియన్స్ రావట్లా, బేస్ ఎక్కువ తెలుస్తుంది, ట్రెబుల్స్ వోకల్స్ అంత ఎక్కువ తెలియట్లా, కంప్లీట్ ఓవరాల్ బ్యాలెన్స్డ్ ఎక్స్పీరియన్స్ రావట్లా. సౌండ్ క్వాలిటీ బాగుంది, 90% అందరికి ఈ సౌండ్ క్వాలిటీ నచ్చుతుంది, 90% అందరూ బేస్ ఇష్టపడతారు కాబట్టి ఓకే సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది. కాబట్టి మరీ పిన్ పాయింట్ చేసి చూసుకునే వాళ్ళకి చెప్తున్నాను, వోకల్స్ ని ట్రెబుల్స్ ని ఈ బేస్ కొద్దిగా డామినేట్ చేస్తుంది. దీని ఒకవేళ మీరు కావాలంటే డైనమిక్ ఆడియోలో ఫ్రీక్వెన్సీ సజెస్ట్ చేసుకుని ఏదో మేనేజ్ చేసుకోవచ్చు, కానీ అంత పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ 100% బ్యాలెన్స్డ్ సౌండ్ అయితే దీని నుంచి రాదు. కొద్దిగా బేస్ డామినేటివ్ గా ఉన్నాయి. బేస్ ఇష్టపడే వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్. బేస్ ఇష్టపడే వాళ్ళకి అయితే సౌండ్ క్వాలిటీ పరంగా ఈ బడ్స్ ని ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. అండ్ ఏఎన్సీ దీనిలో 50 dB ఏఎన్సీ ఉంది. ఈ ఏఎన్సీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మాక్సిమం బయట వచ్చే ఫ్యాన్ నాయిస్ కానీ విండ్ నాయిస్ కానీ అన్నిటిని ఇది క్యాన్సిల్ చేస్తుంది. అండ్ మీకు కావాలంటే ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా ఉంటుంది, అండ్ గేమ్ మోడ్ కూడా ఉంటుంది. 45 milliseconds లో లేటెన్సీ వస్తుంది గేమ్ మోడ్ లో. కాకపోతే నేను ఎప్పుడు చెప్పేది, ప్రతి బడ్స్ రివ్యూలో చెప్పేది, ఎంత లో లేటెన్సీ అయినా కానీ BGMI, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆ గన్ షాట్స్ అవన్నీ కొద్దిగా మీకు లేటెన్సీ ఉంటుంది. అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఏ TWS బడ్స్ లో ఉండవు, దీనిలో కూడా అంతే ఉంటుంది. ఓకే మీరు నార్మల్ గేమ్స్ అయితే బాగానే ఆడుకోవచ్చు. అండ్ ఇక కాల్స్, ఈ బడ్స్ లో మొత్తం మీకు 6 మైక్స్ ఉంటాయి. ఈచ్ బడ్ లో 3 మైక్స్ ఉంటాయి. కాల్ క్వాలిటీ ఒకసారి మీరే శాంపిల్ చూడండి. ఇప్పుడు ప్రజెంట్ బయట ఉన్నాను, బాల్కనీ ఉన్నాను, కింద ట్రాఫిక్ శబ్దాలు, వెహికల్స్ అయ్యి మొత్తం తిరుగుతా ఉన్నాయి. సో కొంచెం మినిమల్ నాయిస్ అని చెప్పాలి. ఈ మినిమల్ నాయిస్ సిచ్యువేషన్ లో మైక్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నాకు కాల్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. మీకు మైక్ క్వాలిటీ ఆడియో శాంపిల్ వినడానికి కూడా ఎలా ఉందో కింద నాకు ఒకసారి కామెంట్స్ లో చెప్పండి. నేను ఈ బడ్స్ లో కాల్స్ తీసుకుంటున్నప్పుడు ఫ్రీక్వెంట్ గా చాలా మంది సౌండ్ క్వాలిటీ గురించి కంప్లైంట్ చేయడం నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఏ బడ్స్ లో అంతగా అబ్జర్వ్ చేయలేదు, దీంట్లో మాత్రం ఫ్యాన్ నాయిస్ ఎక్కువ వస్తుందని, ఏదో గాలి ఎక్కువ కొడుతున్నట్టుందని చాలా మంది ఈ బడ్స్ ని యూస్ చేసి కాల్స్ మాట్లాడుతున్నప్పుడు నాకు కంప్లైంట్ చేశారు. సో కాల్ క్వాలిటీ మాత్రం ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు అనిపించింది. ఈ ప్రైస్ లో కాల్ క్వాలిటీ అయితే బెస్ట్ కాదు. అండ్ ఇక బ్యాటరీ లైఫ్, వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్న దాని ప్రకారం విత్ కేస్ ANC అండ్ LHDC ఆఫ్ లో ఉంటే 56 hours ప్లేబ్యాక్ వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. మాక్సిమం ఒక 45 hours అనే కానీ ఖచ్చితంగా వస్తుంది. ఏది ANC LHDC రెండు ఆఫ్ లో ఉంటాయి. లేదు మీరు ANC లేదా LHDC ఈ రెండిట్లో ఏదో ఒకటి కానీ లేదా రెండు కానీ ఆన్ చేసుకుంటే అప్పుడు బ్యాటరీ లైఫ్ కొద్దిగా తగ్గుతుంది. మరి దీన్ని మీరు మ్యాక్స్ సెట్టింగ్స్ లో LHDC ఆన్ లో పెట్టి అన్ని సెట్టింగ్స్ ఆన్ లో పెట్టి ANC కూడా 50 decibel దగ్గర ఆన్ లో పెడితే మాక్సిమం 23 hours కేస్ తో పాటు ప్లేబ్యాక్ టైం వస్తుంది. సింగిల్ బడ్ అయితే 5 hours వస్తుంది. లేదు ANC లేదా LHDC ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆఫ్ లో ఉంటుందంటే దాదాపు మీరు 30 to 35 hours మధ్యలో బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాటరీ లైఫ్ అయితే బాగానే ఉంది, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మీరు ఎంత హెవీగా యూస్ చేసినా కానీ సింగిల్ బడ్ ఖచ్చితంగా 5 hours వస్తుంది. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ లోకి వెళ్ళిపోతే ఇది బ్లూటూత్ 6.1 తోటి వస్తుంది. ఈ ప్రైస్ బడ్జెట్ లో దాదాపు అన్ని బ్లూటూత్ 6 తోటి వస్తాయి. ఇది మాత్రం 6.1 తోటి వస్తుంది. అండ్ దాదాపు వేరే బడ్స్ అన్నిట్లో మనం డ్యూయల్ డివైస్ కనెక్షన్ చూస్తుంటాం, బట్ దీనిలో మాత్రం ట్రిపుల్ డివైస్ కనెక్షన్. ఒకేసారి 3 డివైసెస్ ని కనెక్ట్ చేసుకొని సైమల్టేనియస్ గా వాటి మధ్యలో మీరు స్విచ్ అవ్వచ్చు. అండ్ IP55 రేటింగ్ తోటి వస్తుంది. మీరు కావాలంటే జాగింగ్ కి, రన్నింగ్ కి, జిమ్ కి కూడా తీసుకెళ్లొచ్చు. చిన్న వాటర్ స్ప్లాషెస్ ని ఇది సర్వే అవుతుంది. అండ్ ఏ ట్రాన్స్లేట్ కూడా యాప్ లో వీళ్ళు చూపిస్తారు, కానీ ఏ ట్రాన్స్లేట్ ఏ బడ్స్ లో నాకు అంతగా యూజ్ అయినట్టు ఏం కనిపించదు. అండ్ రెండు బడ్స్ లో టచ్ కంట్రోల్స్ ఉంటాయి. టచ్ కంట్రోల్స్ మీరు కావాలంటే మాడిఫై చేసుకోవచ్చు, బట్ ఈ టచ్ కంట్రోల్స్ ద్వారా వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోలేము. ఓన్లీ డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్ వాటికి మాత్రం సపోర్ట్ చేస్తుంది, వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ ఉండదు. ఇది ఓవరాల్ గా ఈ బడ్స్ రివ్యూ అయితే. ఇక నన్ను అడిగితే 3200 రూపాయలకి అయితే ఇవి వేస్ట్. 3200 రూపాయలకి ఒక ఫార్మ్ ఫ్యాక్టర్ లో తప్పించి మీకు కాంపాక్ట్ బడ్స్ కావాలి అనుకుంటే తప్ప సౌండ్ క్వాలిటీ పరంగా కానీ మైక్ క్వాలిటీ పరంగా కానీ 3200 రూపాయలకి అయితే ఇది సజెస్టబుల్ కాదు. ఏ ప్రైస్ లో ఇది సజెస్టబుల్ అంటే ఎప్పుడన్నా ఆఫర్స్ లో 2600 నుంచి 2800 మధ్యలో ఇవి వస్తే ఆ ప్రైస్ లో వర్తియే. సౌండ్ క్వాలిటీ కానీ మైక్ క్వాలిటీ కానీ ఆ ప్రైస్ కి ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ 3000 రూపాయల పైన అయితే దీన్ని కొనాల్సిన అవసరం లేదు. ఆ ప్రైస్ లో దీనికంటే ఇంకా బెటర్ బడ్స్ ఉన్నాయి. రియల్మీ నుంచి రియల్మీ బడ్స్ ఎయిర్ 7 వస్తాయి. వాటిలో సౌండ్ క్వాలిటీ దీనికంటే బెటర్ ఉంటుంది, మైక్ క్వాలిటీ కూడా బెటర్ ఉంటుంది. లేదా ఇంకా 3000 రూపాయలు పైకి వెళ్ళిపోతాను అనుకుంటే రియల్మీ బడ్స్ ఎయిర్ 8 కూడా వస్తాయి, అవి కూడా బాగుంటాయి దీనికంటే. సో ఈ బడ్స్ కి కరెక్ట్ ప్రైస్ 2800 రూపాయల లోపే. 2800 రూపాయల లోపు వస్తే వీటిని కన్సిడర్ చేయొచ్చు, లేదంటే కన్సిడర్ చేయొద్దు. ఇది ఓవరాల్ గా నా రివ్యూ అయితే ఈ బడ్స్ మీద. మీరేమనుకుంటున్నారు ఈ బడ్స్ గురించి కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ వీడియో మనస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, వీళ్ళతో మీ ఫ్రెండ్స్ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.